నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. మామ వేస్తాను మామ ఆయన బాగా తినా ఇక్కడ కాట బాస్ మండి వాళ్ళు ఉంటున్నారు సార్ పోతాము అంటే దీంట్లో మొక్కమాట మేముంది రోడ్డుకి వచ్చినాక మళ్ళీ మొక్కమాట మేముంది నీ మొక్కమాట నాకు నా మొక్కమాట నీకు చెప్తాను. కొన్ని నెలలుగా రేటు లేదని రైతులు మొత్తం కావాలంటే నేను మొత్తం డేటా సెక్రటరీగా ఆఫీసులో ఉంటారు. మీ కింద స్థాయి అధికారి ఎవరైనా సరే మండీలో పర్యటించిన దాఖలా ఉందా? ఏం జరుగుతుంది? రైతుకి ఏం జరుగుతుంది? ఏమి ఇది ఉంది?
మీరు సైలెంట్ గా ఉంటే వాళ్ళు మాట్లాడేది వినిపిస్తుంది. మండీలో తిరుగుతూ ఉంటారా లేదా చేపలు కంటారు తెల్లారి 6 గంటలకు వస్తూ ఉంటారు. దేనికోసం వస్తాను మీకు తెలుసా? బ్యాగ్ ఎత్తుకొని అడున్నారు రెండు వసూలు చేసుకోవాలి. చెప్పండి మదనపల్లిలో 300 వర్షన్ నువ్వు చెప్తాను, వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్తాను. సార్ ఇంతకుముందు 15 కేజీల బాక్సులు ఉన్నాయి. ఈ సంవత్సరం ఎందుకు వచ్చినాయి 19 కేజీల బాక్సులు? పలమనేరు మార్కెట్ లో ప్రతి ఒక్క మండీలోనే ఉన్నాయి 19 కేజీల బాక్సులు. బాక్సులు తక్కువ వేసుకొని వస్తే బట్టీలు తక్కువ అంటారు, ఏదో రేటు తగ్గిస్తాం. ఎందువల్ల కొద్ది వెనక్కి పోనా పార్టీలు రావడం లేదు. ఈ పక్క మండీ వాళ్ళు ఆ పక్క మండీలో కొనేది, ఆ పక్క మండీ వాళ్ళు ఈ పక్క మండీలో కొనేది. అవన్నీ చెప్పినా కదా, వాళ్ళు చెప్పినా ఆయన ఏం సమాధానం ప్రతి ఒక్క మండీ సార్ ఇప్పుడే పదం రండి, ఏం చూపిస్తా నేను ఇంతసేపు కనీసం ఆఫీస్ వాళ్ళు ఇదే పని చైర్మన్ అంటా అన్నాడు, వీళ్ళు రాజకీయం చేస్తాను 1 అవర్ నుంచి ఇక్కడ ఉన్నారు కదా, సెక్రటరీ ఎక్కడ? రాజకీయం చేస్తాను. మామిడికాయలకి ధరిస్తారు అంగుల్లో పుర్రిస్తా ఉన్నారు మాకి. సార్ ఇక్కడ ఉన్న సెక్రటరీ రియల్ ఎస్టేట్ చేస్తున్నాడా? రియల్ ఎస్టేట్ అన్న చేసుకోవాలండి. ఒక ఆఫీస్ వచ్చినాడా? రైతు గురించి మాట్లాడేది ఒక ఆఫీస్ వచ్చినాడా? పార్టీ వాడు ఉన్నాడు. ఈడ రాజకీయాలు లేవు, ఈడ రాజకీయాలు లేవు. కుందూరులో రేట్లు ఏముంది ఈ రోజు మీరే కావాల్సి కుందూరు సెక్రటరీ ఫోన్ చేసి ఆడ రేట్లు ఏముంది ఈడ రేట్లు సార్ ఇప్పుడు ఒకరిని అడిగారు, అన్ని రీల్స్ లో వచ్చేస్తారు. ఈ పూట 260 లేదు లేదు మీరు చెప్తా ఉంటారు. మదనపల్లి కూడా 15 కేజీలే కదా సార్. మదనపల్లి కూడా 15 కేజీలే. మదనపల్లి అంటారా ఎక్స్పోర్టర్స్ వస్తూ ఉంటారు. కాయలు వచ్చింది, పచ్చికాయలు వస్తూ ఉంది. ఏమే మళ్ళీ మామూలుగా వచ్చి కలర్ కాయలు వస్తూ ఉంది, పచ్చికాయలు కలర్ కాయలు మిక్సింగ్ వస్తూ ఉంది. ఇంకా 3-4 రకాల ఐటమ్లు వస్తూ ఉంది. నేను వచ్చినప్పుడైతే అడిగినా నేను ఏ మండి వాడు వచ్చినప్పుడు మండి వాళ్ళు అడిగినారు, రైతులు అడిగినారు, రైతులు అడిగినా మండి వాళ్ళు అడిగినారు. ఎంతమంది రైతులతో నేను మీటింగ్ ఏ రోజు సార్ మీటింగ్? ఏ ఒక్క రోజు ఒక ఊరు రైతు పేరు, ఒక ఫోటో చూపిస్తా, ఒక ఫోటో చూపిస్తా. రమ్మని ఆఫీస్కి. రమ్మని చెప్పండి సార్, రమ్మని చెప్పండి. ఫోటోలో ఏ రోజు నువ్వు మాట్లాడినట్టు, ఏ రోజు మాట్లాడినట్టు ప్రతి దీనికి మాట్లాడమంటారు. లైవ్ చూడండి, ఒక్కరోజు చూపించండి. మీరు మాట్లాడినట్టు ఫోటో చూపించండి, రైతు పేరు చెప్పండి, ఊరు పేరు చెప్పండి. మీరు మాట్లాడినట్టు దొంగస్తాలని చెప్పేస్తారా మీరు? బాక్స్ ఎన్ని కేజీలు ఉండాలి? ఈ సంవత్సరం ఎంత ఉంది? ఈ సంవత్సరం ఎంత ఉంది? ఏ పుట్టిన చైర్మన్ వచ్చి చూడాడు అడగండి. ప్రమాణ స్వీకారం రోజు ఒక్కరోజు బ్లాక్ చేసి మరి ప్రమాణ స్వీకారం చేయనారు. ఈ బుద్ధుడు చైర్మన్ లోపలికి వచ్చాడు అడగండి. ఏం జరుగుతుందని ఏం జరుగుతుంది? అలాంటప్పుడు పదవి ఎందుకు? ముందు వైసీపీ ఉన్నప్పుడు 15 కేజీల బాక్స్ ఒక్క బాక్స్ కూడా మారినలా. ఈ సంవత్సరం ఎందుకు మారినాయి? 19 కేజీల బాక్సులు ఎందుకు వచ్చినాయి? చైర్మన్ హస్తం ఉంటేనే కదా వస్తాయి. మీరు ఎప్పుడైనా చైర్మన్ కి ఇచ్చారా? చైర్మన్ వస్తే కదా ఇచ్చేదానికి. ప్రమాణ స్వీకారం ఒక్క రోజు మట్టుకునే రోడ్డు బ్లాక్ చేసి ప్రమాణ ఎవరో కూడా ముచ్చి ఆ ఫోటోలో బ్యానర్లో తప్పితే
ఆటోల్లో ఆయన మదన్ బలగాపకున్నారంట. ఇక్కడున్న మీ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు? సెక్రటరీ ఏం చేస్తున్నాడు? అక్కడ వాళ్ళ కింద స్థాయి ఉద్యోగులు ఏం చేస్తున్నారు? వాళ్ళు వసూలు చేసుకుంటున్నారా? ఎంత వసూలు చేస్తున్నారు? వాళ్ళ కింద స్థాయి ఉద్యోగులు లేరా? ఎంత వసూలు చేస్తున్నారు? ఎంత కమిషన్ వస్తుంది? ఎంత బాక్స్ పోతుంది? ఏమైనా రైతులకి బోర్డు పెట్టినారా? ఒకటి ఏ రోజు రేట్ అనేది చెప్పరు. మదనపల్లిలో 15 కేజీల బాక్స్ 300 రూపాయలు రేటు. ఇదే మార్కెట్ లో 20 కేజీల బాక్స్ 110 రూపాయలు, 120 రూపాయలు. రాజకీయాలు ఎవరు చేయలేదు, కేవలం రైతులు కాదు మాత్రం. అన్నా చెప్పండి. భోజనం పెట్టాలా? 2 పూటలు భోజనము పెట్టాలి సార్. 300 చెప్పండి ఈ మార్కెట్ మాత్రమే చాలా మోసం జరుగుతుంది. చాలా మోసం అంటే ఈ పొలంనేరు మార్కెట్ మాత్రమే. ఏ మండి కానీ ఏ మార్కెట్ కానీ ఈ పొలంనేరు మాత్రమే ఇంత మోసం చేస్తారు. మొత్తం మండి వాళ్ళు మొత్తం అందరూ ఒకటైనారు. మొత్తం అంతా కుమ్మయ్యి రైతులు మోసం చేస్తారు. ఏ వ్యాపారస్తుడు కూడా పొలంనేరు మండీలో కొనే దాఖలా ఉండదు. మండీ ఓనర్ రైతు నాశనం అయిపోవడం అది ఒకటి జరుగుతుంది ఇక్కడ. అవసరం ఉండదునా? సార్ మీరు ఏం చెప్పాలా? ఏమవుతూ మీరు రైతు సమాధానం కూర్చుంటారు. ఏ బుద్ధన్నా బయట మార్కెట్లకి ఈ మార్కెట్కి వ్యత్యాసం ఉందని ఏ బుద్ధన్నా చైర్మన్ గాని మీ మంది వాళ్ళు కానీ ఎవరన్నా లెక్క చూపినారా? చిన్న బాక్సులు మదనపల్లిలో మొన్న పెట్టినారు సార్ చిన్న బాక్సులు. మొన్న పెట్టినారు చిన్న బాక్సులు 15 కేజీల బాక్సు 300 రూపాయలు. ఇదే రేటు. పొలంనేరులో 19 కేజీలు వస్తాయి, 20 కేజీలు వస్తాయి. 19 కేజీలు వస్తాయి, 20 కేజీలు వస్తాయి బాక్స్. ఏ బుద్ధన్న బాక్స్ వెయిటేజ్ అయినారా? ఈ బుద్ధ టాప్ రేటు. మీ యాడ్లో ఉండేవాళ్ళని ఎవరన్నా ఒక్కరిని రేట్ ఏ ఒక్కరు పట్టించుకోరు. ఇందువల్ల నేను 200 టాప్, పొలంనేరు 110 రూపాయలు, 120 రూపాయలు. మదనపల్లి 300 రూపాయలు టాప్, కోలారు 350 రూపాయలు టాప్. పరిష్కారం కావాలి. పరిష్కార మార్గం కావాలనుకున్నప్పుడు ఏమంటే మీరు చెప్పే ఒక కంప్లైంట్ అనేది మేము తీసుకుంటా ఉన్నాము. ఆ తర్వాత మేము ఏం చెప్పాలనేది కూడా మేము ఏం చేయాలనేది మేము చేస్తాము. మీరు చెప్పే ఒక కంప్లైంట్లు కానీ మేము సక్రమంగా కానీ చేయకుండా కానీ పోయినా అంటే మళ్ళీ మీరు మాట్లాడండి. ఉండండి తెల్లారు 6 గంటలకంతా మా స్టాఫ్ వస్తూ ఉంటారు. మొత్తం టోటల్గా 6 గంటలకంతా వచ్చింది. ట్రాఫిక్ క్లియర్ చేస్తూ ఉంటారు. ఎంటీ వెహికల్స్ పక్కన పెట్టిస్తూ ఉంటారు. వచ్చే రైతుల సరుకులు అంతా వచ్చి లోపలికి అలౌ చేస్తూ ఉంటారు. ఏమి వ్యాపారులకు ఇచ్చే డైరెక్షన్స్ వ్యాపారులకు ఇస్తూనే ఉంటారు. ఈ రోజు వచ్చి కూలీలకు వచ్చి తెల్లారి 7 గంటలకు వస్తే 1 గంట వరకు కాయలకు వస్తారు. ఒక మనిషి వచ్చి 15 బాక్సులకు వస్తారు. బాక్స్ వచ్చి 40 రూపాయలు పడుతుంది కూలిపాటు. ఒక మనిషికి వచ్చి 1000 రూపాయలు పడుతుంది మా కూలిపాటు. కుర్రి ఉండింది 120 ఉండింది 270 రూపాయలు అయింది. 290. ఈడు చూస్తే పొలంనేరులోకి వచ్చి చూస్తే టమాటాలు వచ్చి టాప్ రేటు 120 రూపాయలు కట్టి యావరేజ్ 80 రూపాయలు 70 రూపాయలు వేస్తున్నారు. ఇదే కాయ పుంగనూరులో వచ్చి 190, 200 వేస్తున్నారు. కోలారులో వచ్చి 350 రూపాయలు వేస్తున్నారు. ఈ పొలంనేరులో వచ్చి వ్యాపారస్తులు మార్కెట్ వాళ్ళు ఒక కుమ్మక్కయ్యి అది దారుణంగా రేట్లకి ఎక్కుంటున్నారు టమాటాలు. ఇలా అయితే రైతులు ఆత్మహత్య చేసుకొని చావాల్సిందే. దీనికి ముఖ్య కారణం ఏమీ లేదన్నా. ఈ పొలంనేరులో సిండికేట్ అయిపోయింది. మార్కెట్ సిండికేట్ అయిపోయింది. పొలంనేరు మండీలో వచ్చి ప్రతి మండీ అక్కడ వచ్చి 2 బండ్లు 3 బండ్లు కట్టుకొని ఇక్కడ మా కాడ వచ్చి 80 రూపాయలు తీసుకొని బయట వేరే వాళ్ళకి 150 రూపాయలకి వేస్తున్నారు. అదే సార్ మేము ఆ మాట అడిగితే నీకాయ అవసరం లేదు పో మండీలోకి తేవద్దు. మండీ పేర్లు అందరూ అంటారన్నా. అన్ని బండిలు అంటున్నారంట. నీకాయ వీడియో చేయింది, నీకాయ మెత్తు కూర్చుంది, నీకాయ తేవద్దు మండీలోకి ఇలా చెప్తున్నారు.
పొలమనేరు మండీలో 15 కేజీల బాక్సులే ఉండాల. ఏ రైతు టాటా వేసి చూడాల. ఒక్కొక్క బాక్సు 19 కేజీల నుండి 20 కేజీలు వస్తుంది. దీని పరిష్కారం ఎవరు చెప్తారు? బాక్సులు ప్రతి ఒక్క మండీలోనూ 20 కేజీలు ఉన్నాయి బాక్సులు. చైర్మన్ ఏం చేస్తా ఉన్నాడు? ఏ పొద్దు చైర్మన్ రేట్లు చూసింది లేదు. ఈ కాటా ఉంది 15 కేజీ, ఈ సంవత్సరమే పెంచిండేది బాక్సులు. ఏ ఒక్క రైతు పట్టించుకోలేదు దాన్ని. ఏ మండి వాళ్ళకి ఇష్టం వచ్చిందే ఇష్టారాజ్యం అయిపోయింది. అధికారులకు చెప్పారా మీరు? అధికారులు ఎవరు పట్టించుకునేవాడే లేడు. మార్కెట్ చైర్మన్ అనేది ఏ బుద్ధు మార్కెట్లోకి వచ్చి ఏ పరిస్థితి రైతు అడిగిన పరిస్థితి ఆనవాలే లేవు. బాక్స్ ప్రతి ఒక్క మండీలో ఒడ్డిపల్లి 350 రూపాయల నుండి 400 పోతాంది. కోలార్ మార్కెట్ 400 నుండి 500 పోతాంది. పొలమనేరు ఎందుకు 200 కూడా లేదు. 100 రూపాయలు 20 రూపాయలు బాక్స్. అంతా సిండికేట్ అయ్యి వాళ్ళ ఇష్టారాజ్యం అయిపోయింది. పట్టించుకునే నాదుడే లేడు. లేదు ఎక్కువ తక్కువ 15 కేజీల బాక్సులే లేవు పొలమనేరు మార్కెట్ లో. ప్రతి ఒక్క మండీలోనూ 18 కేజీల నుండి 20 కేజీలు. తక్కువ వేస్తే తక్కువ అంటే భర్తీలు లేవంటారు. దాంట్లో రేటు తగ్గిస్తారు. వ్యాపారస్తులకు ఏం సంబంధం అండి? మండి వాళ్ళు చూసుకోవాలి. అది వ్యాపారస్తునికి ఏం సంబంధం? మండి వాళ్ళు ఎవడు పట్టించుకునే వాళ్ళు లేడు. వాళ్ళ ఇష్టమే. అడిగితే ఏమన్నారు? ఉండేటివి ఇష్టం తిట్టాలండి, లేకంటే వదిలేయండి. ఇట్లా రేట్లు తక్కువ వచ్చినప్పుడు అధికారులు హార్టికల్చర్ అధికారులు వచ్చి వేరే పంటలు ఏమని చెప్పలేదు. హార్టికల్చర్ అధికారులు ఎవరు కానీ రాలేదు. ఇట్లా నష్టం వస్తే ఇంత రేట్ వస్తాను ఇంత పాతాందని మార్కెట్ చైర్మన్ కానీ అధికారులు కానీ ఎవరు అడగలే లేదు. ఏమి కావాలని కూడా ఎవరు అడగలేదు. రైతుల పరిస్థితి ఏమిటి ఎట్లుంది అనేసి ఎవరు అడగలేదు సార్. నా పేరు మామడు. పెద్దబంధాన మండలంలో కరసనపల్లి పంచాయతీకి చెందిన ఒక రైతు. నేను 40,000 మొలకలు టమాటా మొలకలేసిన. నాకు దగ్గర 7 లక్షలు 8 లక్షలు ఖర్చు వచ్చింది. ఇప్పుడు ఆ బాక్సులు నేను మార్కెట్కి తీసుకొని వస్తే 100 రూపాయలు 80 రూపాయలు 90 రూపాయలు బాక్స్ రేటు. నేను ఎప్పుడు తేవాల? నాకు కనీసం అంటే 6 లక్షలు 7 లక్షలు ఖర్చు పెట్టింటే 1,00,000 రూపాయలు కూడా రాదు. నాకు కనీసం అంటే 1,00,000 రూపాయలు కూడా నాకు ఈ పంట మొత్తం ఒడుపుకుంటే కూడా 1,00,000 రూపాయలు రాదు. పక్క రాష్ట్రంలో మనకి ఈడ పక్కనే 20 కిలోమీటర్లు ఒడ్డిపల్లిలో ఒక బాక్స్ వచ్చి ఇదే సేమ్ బాక్స్ 25 కేజీల బాక్స్ వచ్చి 300 400 పోతా ఉంటే మన పొలంనేరు మార్కెట్ లో 60 రూపాయలు 70 రూపాయలు 80 రూపాయలు 90 రూపాయలు అదే టాప్ రేట్. రైతులు ఏం కావాలా? పొంగనూరులో కూడా 200 250 రూపాయలు పోతా ఉంది. మన పొలంనేరులో ఎందుకు ఇట్లా 130 రూపాయలు అంటే టాప్ రేటు? మన పొలంనేరులో ఎందుకు ఇంత మోసం జరుగుతా ఉంది? అధికారులు దీనిపైన స్పందించరా? వ్యాపారస్తులు ఎన్ని నెలలుగా ఈ రేటు ఉంది? 3 నెలలుగా ఇదే రేటు పొలంనేరు మార్కెట్ లో. రైతులు ఆత్మహత్యలు చేసుకోవాలి తప్ప మిగతా ఏమి వాళ్ళకి దిక్కు లేదు. రేట్లు తక్కువ సెక్రటరీ గారికి కంప్లైంట్ చేశారా? ఎన్నిసార్లు వాళ్ళకి కంప్లైంట్ చేసినా ఇదే తీరు వాళ్ళది. సెక్రటరీలు కానీ ఇక్కడ ఉన్న యాజమాన్యం కానీ ఎవరు స్పందించట్లేదు. ఏం చెప్పినారు సెక్రటరీ ఏమన్నారు? అధికారులు ఏమంటున్నారు? ఏమి వాళ్ళు స్పందించడం లేదు. వాళ్ళు వ్యాపారస్తులు మండి వాళ్ళు ఇద్దరు కుమ్మక్కయ్యి రైతులను ముంచేస్తా ఉన్నారు. ఇంత దారుణంగా ఉంటే రైతులు ఏం కూడా కావాలా? ఒక మనిషి కూల్ వచ్చి 500 నుంచి 600. వాళ్ళకి మధ్యాహ్నం భోజనము మళ్ళా కూల్ డ్రింక్ కనీసం అంటే ఒక మనిషికి 700 800 రూపాయలు కూలి రైతు ఇవ్వాల్సి వస్తుంది.